హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఫ్రైడే మార్నింగ్. నార్మల్గా అయితే నేను రోజు 5:30కి లేస్తాను వంట చేసేకి. ఈరోజు ఎక్సర్సైజ్ చేసుకుందామని కొంచెము అర్లీగా లేచినాను. అయితే మా వారు త్వరగా ఆఫీస్కి పోలా, వంట త్వరగా చేసేసే అని చెప్తే ఇంకా డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసినాను. వాటర్ తాగుతున్నాను అనమాట. మీలో ఎంతమందికి మార్నింగ్ వాటర్ తాగే అలవాటు ఉందో కమెంట్ చేయండి. మార్నింగ్ ఆ మట్టి కుండలో వాటర్ తాగుతుంటే ఆ స్మెల్ అంటే చాలా ఇష్టము. పొద్దున్నే వాటర్ తాగితే మన బాడీ డీహైడ్రేట్ కాకుండా మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయన్నమాట. నైట్ అంతా వాటర్ తాగిండం కాబట్టి మార్నింగ్ లేస్తేనే వాటర్ తాగేది అలవాటు చేసుకోండి, మీలో ఎవరికైనా అలవాటు లేకుంటే గిన. ఇంకా ఈరోజు ఏమో పొట్టు పెసరపప్పుతో ఒక మంచి టేస్టీ కర్రీ చేయబోతున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పొట్టు పెసరపప్పుని నీట్గా కడిగేసుకొని ఒక 2-3 సార్లు దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ వేసినాను అనమాట. ఇంకా అట్లే రైస్ కూడా పెట్టేస్తాను. మా వారికి ఏమంటే లంచ్లోకి ఖచ్చితంగా రైస్ కొంచెమన్నా ఉండాలా, ఇంకా అందుకే రైస్ కూడా పెట్టేస్తాను. ఇంకా మాకు కూడా లంచ్లోకి అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ చేసేది ఎందుకు అనేసి ఇంకా ఈ ఓక్లోనే కింద పొట్టు పెసరపప్పు, రైసు, ఇంకా ఎగ్గు పెట్టేస్తాను. చాలామంది మీరు యూజ్ చేసే ప్యాన్ గురించి షేర్ చేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీక్లో ఒక వీడియో షేర్ చేస్తానండి. ఇంకా అది పెట్టేసేసి ఇటుపక్కేమో చపాతీ కలిపేస్తాను. మా పాపకి చపాతీ అంటే చాలా ఇష్టము. ఈ కర్రీ కాంబినేషన్లో చపాతీ కలిపేసేసి ఇంకా బటర్ పేపర్తో ఇక్కడ చుట్టు పెడతానన్నమాట. ఈ బటర్ పేపర్తో చుడితే మనకి సాఫ్ట్గా ఉంటుంది చపాతీ పిండి. ఇంకా తర్వాత ఏమో ఇక్కడ నేనేం చేస్తానంటే డీటాక్సింగ్ ప్రిపేర్ చేస్తానండి. నాకు రోజు డీటాక్సింగ్ తాగే అలవాటు ఏదో ఒకటి మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత. ఇక్కడైతే నేను పచ్చి పసుపు, అల్లము తురుముకొని వేసేసి దాంట్లోకి కొంచెము దాల్చిన చెక్క వేసి కొద్దిగా వాటర్ వేసేసి పెడతానన్నమాట అటు సైడు. ఇంకా మార్నింగ్ చలి కదా, సో ఇట్లా వాటర్ తాగడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇది పాలకూర అండి. ఈరోజు నేను కర్రీలోకి పొట్టు పెసరపప్పులోకి పాలకూర కూడా వేస్ట్ చేస్తాను డిఫరెంట్గా, చాలా బాగుంటుంది అనేసి. చాలామంది పాలకూర తినేకి ఇష్టపడరు అనమాట, కిడ్నీ స్టోన్స్ వస్తాయని చాలామంది అవాయిడ్ చేస్తారు. కానీ పాలకూరలో కాల్షియం బాగుంటుంది, ఐరన్ బాగుంటుంది. పిల్లలకి పాల బదులు ఇట్లా పాలకూరలు ఇట్లాంటివి పెట్టొచ్చు అనమాట. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మెయిన్గా వచ్చేసి థైరాయిడ్ ఉండేవాళ్ళు కంపల్సరీగా దీన్ని అవాయిడ్ చేయాలన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇంకా కర్రీకి నేను ఇక్కడ ఆనియన్స్, టమోటో ఇవన్నీ కట్ చేసుకుంటాను. నా చాకి ఏంటో కానీ వేరే వెజిటేబుల్స్ అన్నీ బాగా తగ్గుతుంది, కానీ ఈ టమోటో మాత్రం తెగదనమాట. పొద్దున్నే భలే కుస్తీ అయిపోయింది నాకు టమోటో కట్ చేసేకి. ఇంక ఇక్కడ మన డీటాక్సింగ్ అయితే బాయిల్ అయిపోయినాయండి. ఇంకా దీన్ని ఫిల్టర్ చేసుకొని తాగుతాను. ఇది మంచి హెర్బ్స్, అన్నీ మనం వాడినవన్నీ హెర్బ్స్ కాబట్టి ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. చలికాలంలో, ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి కాఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా బాగుంటుంది. మార్నింగ్ ఈ చలికాలంలో మంచి కాంబినేషన్ అనమాట, బాడీని బాగా హీట్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడేమో అన్నీ ఉడికిపోయినానండి, రైస్ అన్నీను. ఇక్కడ కర్రీకి అయితే నేను ఇంకా పోపు పెట్టేసుకుంటాను. ఆయిల్, కొంచెం గీ వేస్తాను, మంచి టేస్ట్ వస్తుంది అనేసి. ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, టమోటో, జింజర్ గార్లిక్ మనం తురుముకోండేది. దీంట్లోకి కొంచెం పసుపు, కారము, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్ అవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం మెత్తగా అయ్యాక. తర్వాత మనం కట్ చేసుకుంటే పాలకూర ఇందులోకి వేసేసి బాగా దీన్ని మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో దీనికి ఫ్లేవర్ స్మెల్ అంతా పోయేకి ఉడికించుకోవాలా. ఈ కూరకు మగ్గినాక మనం ఉడికిపెట్టుకున్నాం కదండి పొట్టు పెసరపప్పు, అది వేసేసి ఉప్పు కారాలు అయిందా లేదా అని చెక్ చేసుకొని కొత్తిమీర వేసేసి ఇంకొక మంట అట్లా 1 నిమిషం ఉడికిపెట్టుకొని వేసేసి దించేయాలన్నమాట. చాలా బాగుంటుంది, వెంటనే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా లైక్ చేస్తారు. ఇంకా ఈడైతే నేను సలాడ్ చేస్తాను. మా ఇంట్లో ఏమంటే నేనన్నా ఒకరోజు సలాడ్ మిస్ చేస్తానేమో, కానీ మా ఆయనకి ఖచ్చితంగా రోజు సలాడ్ కంపల్సరీగా ఉండాలా. మా ఇంట్లో ఏమంటే నాన్ వెజ్ ఎక్కువ తినము, ఇంకా బయట రెస్టారెంట్లో కానీ హోటల్స్ ఫుడ్లు ఇట్లన్నీ తినమన్నమాట. నాన్ వెజ్ అయినా ఎప్పుడో నెలకి 1-2 సార్లు మాత్రమే తింటాంటాము.
ఇంక అట్లీస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ తినుకుంటే ఇంక శక్తి యాడ నుంచి వస్తుంది చెప్పండి. అందుకే ఖచ్చితంగా రోజు సాలడ్ అయితే చేస్తూ ఉంటాను. ఇందులోకి అయితే నేను క్యారెట్, టమోటో, ఇంకా ఆనియను, కుకుంబరు, క్యాబేజీ చిన్నగా కట్ చేసుకొని కొంచెము ఆలివ్ ఆయిల్ను, పెప్పర్ పొడి, పెరుగు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసినానండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఈడైతే చపాతీ రేకులు చుట్టేస్తాను. ఈ చపాతీని నార్మల్గా కాకుండా ఇట్లా రేకులు తిక్కొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒట్టి పొడి ఉంటుంది కదా, ఆ పొడి వేసి ఇట్లా మడతలు పెట్టుకుంటే చాలా మెత్తగా వస్తుంది. లేయర్స్గా వస్తుంది అనమాట, పొరలు పొరలుగా. అండ్ ఇంకా ఉబ్బుకుంటాయి, బాగా సూపర్గా ఉంటాయి తినేకి. లేయర్స్ పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఇంకా రోజు అయితే మా పాపకి ఇట్లనే ఇష్టం అనమాట. అందుకే మా పాప బాక్స్కి కానీ ఇట్లా చేసిస్తాను. ఇంకా అన్నీ వంట చేసేది అయితే అయిపోయింది. ఇంకా మా పాపనైతే 8 గంటలకంతా దాన్ని లేపిచ్చేసి రెడీ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టేసినాను. ఇంకా మా వారికైతే ఇంకా చేసినవన్నీ ఇంకా బాక్స్ అయితే సర్దేస్తా ఉన్నాను. సాలాడు, ఇంకా అన్నము, చపాతీ, ఇంకా కర్రీ అంతాను. ఈ చపాతీ ఏమంటే నేను ఇక్కడ బటర్ పేపర్లో వేస్తానన్నమాట. ఇట్లా బటర్ పేపర్లో మామూలుగా అయితే చపాతీ బాక్స్లో పెడితే నీళ్ళు ఊరేస్తూ ఉంటుంది, కిందంతా మెత్తగా అయిపోతాయంట అనమాట చపాతీలు. తినేకి అంత బాగుంటుంది మధ్యాహ్నంకి. ఇట్లా బటర్ పేపర్లో పెడితే నీళ్ళు ఊరలేదు, బాగా ఎట్లుండే చపాతీ అట్లనే ఉంటుంది. సో అందుకే ఇది పెడతానమాట. బటర్ పేపరు మనకి బేకింగ్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదన్నమాట. ఇంకా బాక్స్ అయితే 8 గంటలకి ఇట్లా రెడీ చేయించేసినానండి. రెడీ చేసిచ్చి వాళ్ళని పంపించినాక నేను మళ్ళీ 9 గంటలకు అట్లా ఎక్సర్సైజ్ చేసేసి ఈ జ్యూస్ అయితే చేసుకుంటాను. ఈ జ్యూస్ రెసిపీని నేను షార్ట్లో పెట్టాను. ఇది ఉసిరికాయ జ్యూస్ అనమాట. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కానీ, స్కిన్కి కానీ, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసేకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు షార్ట్లో పెట్టాను, ప్లీజ్ చూడండి. ఇదండి నా బిజీ మార్నింగ్ ఫ్రైడే మా ఇంట్లో హెల్తీ రెసిపీస్ అనమాట. ఈ వీడియో మీకు కొంచెమన్నా హెల్ప్ఫుల్ అయిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.